భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడకు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవ శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమందు గలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములను అడ్డుపెట్టి యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమతేషాం బలం భీమాభిరక్షితం. అంటే భీష్మ పితామహుని చేత సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట చాలా సులభము అని అర్థం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరంగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భీర్యశ్చ పణవానగకోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నాగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటెల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి.